దేవేంద్రనాథ్ ఏంటంటే అతను వ్యాపారాలు ఉన్నాయి, అతనికి ఫిష్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇతను కూడా వీరయ్య చౌదరితో డిఫర్ అయినటువంటి ఫ్యామిలీని వీళ్ళు. ఇతనికి డిఫర్ అయిన తర్వాత ఇతను ముప్పా స్టూడెంట్స్ టీంతో కలిసి ఇతని యాక్టివిటీస్ ఇలాంటివి చేసేవాళ్ళు. వీరయ్య చౌదరికి వ్యతిరేకంగానే వీళ్ళు ఉండేవాళ్ళు. అలాగే ఇతను ఫిష్ ఈ యొక్క ప్రాన్ పాండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆక్వా దీంట్లో ఉప్పు చెరువులు, మంచి చెరువులు, ఆ కయ్యల్లో ఒకసారి వీరయ్య చౌదరి కోర్టుకు వెళ్ళడం కానీ ఇలా రిపోర్ట్లు పెడితే కోర్టుకు వెళ్ళి ఒక చెరువుని మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వీరగన్ను దేవేంద్రనాథ్ చౌదరికి. అతను కూడా ఈ వీరయ్య చౌదరి నాకు ఇబ్బంది పెడుతున్నాడు అన్నటువంటి ఒక కోపం కూడా ఉంది అతనికి. ఆ ఫ్యామిలీస్ కూడా అతనికి దాదాపు ఒక 70-80 లక్షలు లాస్ కూడా అయ్యాడు ఆ సందర్భంలో అతని మైండ్ లో ఉంది. అలాగే 2025 జనవరిలో ఒక ఇష్యూ అయింది ఊర్లో. ఒక చిన్న కను పండుగ రోజు చిన్న ఇష్యూ అయితే ఆ ఇష్యూలో వీళ్ళకి సంబంధించిన వాళ్ళని పోలీస్ స్టేషన్ కి ఈవో ఏదో చిన్న ఇష్యూలో తీసుకుని వస్తే వీరయ్య చెప్పి పోలీస్ స్టేషన్ లో పెట్టించాడని చెప్పి వాళ్ళని తీసుకెళ్లారు. వచ్చి ఆ పోలీస్ స్టేషన్ లో మాట్లాడి అదంతా కూడా రికార్డెడ్ గా అన్ని చేసి వాళ్ళని విడిపించుకొని వాళ్ళ దగ్గర బౌండ్ ఓవర్ చేసి షూరిటీ చెప్పి వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో కూడా ఇతను బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి మైండ్ దేవేంద్రనాథ్ చౌదరికి ఉంది. బట్ అతను డిస్క్లోజ్ చేసి ఒకరోజు వీళ్ళు మాటల సందర్భంలో నన్ను సిద్ధాంత అటాక్ చేయమంటాడంటే దేవేంద్రనాథ్ భయపడి ఆడు ఎవరికి కూడా ఇది నాకెందుకు ఈ సందర్భం, నాకెందుకు చెప్తున్నారు, మీరు ఎక్కడైతే పనులు చేయని చెప్పి అభివృద్ధి చెప్పి మాటలు మానేశాడు. కానీ వాడు డిస్క్లోజ్ చేస్తుంటే ఈ మర్డర్ అయ్యేది కాదు. అందుకని అతను కూడా ముద్దాయిగా మేము ఈ కేసులో చూపెట్టిన అతను తెలిసి ఒక కుట్ర జరుగుతుందని తెలిసి కూడా అతను చెప్పలేదు కాబట్టి. కానీ ఎక్కడ కూడా అతని ఈ మటర్లో డబ్బులు ఇవ్వడం కానీ పార్టిసిపేట్ చేయడం కానీ సమకూర్చడం కానీ చేయలేదు. బట్ ఆ యొక్క కుట్రని తెలిసి కూడా అతను భయపడి వాట్ ఎవర్ ద రీజన్ అతను దీన్ని దాచిపెట్టడం వల్ల అతను కూడా ఈరోజు ఒక ముద్దాయిగా మనము తెలిసి ఒక క్రైమ్ జరుగుతుంది కాబట్టి దాచాడు కాబట్టి అతను ఈరోజు నేరస్తుడిగా మనము ట్రీట్ చేస్తున్నాం.